అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సందర్భంగా పిల్లలు ఉన్నారు కాబట్టి అమ్మ ఈ గాంజాయి అనేది బాగా పెరుగుతుంది. మీరు పక్కన ఇంట్లో అయితే మనం చెప్పకపోతే మన ఇంటికి తాక్కుంటుందమ్మా అది, సరేనా? మొన్న కూడా ఒక పోలీస్తో మాట్లాడడం జరిగిందమ్మా. భయపడే అవసరం అసలే లేదు. పిల్లోడికి ఏమైనా అలవాటు పడితే, ఏమన్నా మేము కంప్లైంట్ చేస్తే మా పిల్లోడిని వెళ్ళి జైల్లో వేస్తారు, శిక్ష పడతారు, వాడు ఉద్యోగం పోతుంది, ఏం చేయమమ్మా. కౌన్సిలింగ్ ఇస్తామంతే. ఎవడు అమ్మాడో వాడిపైన దృష్టి పెడతామమ్మా. కొనుక్కున్న వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, ఏదో కారణం వల్ల ప్రెషర్ వల్ల ఏదో పెరుగుతుంటే మీరు దాని గురించి అసలు గాబరావుకండి. కలెక్టర్ గారిని హామీ ఇస్తున్నానమ్మా, పిల్లల్ని అసలే ముట్టమమ్మా. పోలీస్ కూడా మనం గట్టిగా చెప్పడం జరిగింది. పిల్లల్ని పట్టుకోవడం, పిల్లల్ని జైల్లో వేయడం ఇది కాదమ్మా. వాళ్ళు ఎందుకో ప్రలోభాలకి వాళ్ళు లోపడ్డారు. దానికి మనం దాని నుంచి బయట తీయడానికి ప్రయత్నించాలి. కానీ వాడిని ఇంకా శిక్ష చేస్తే చిన్న పిల్లోడికి జీవితం అంతా వాడు క్రైమ్లోనే ఉండిపోతాడు మళ్ళీ, సరేనా? ఆ సమాచారం మీరు అందించాలమ్మా. మనం చెప్పుకుంటూ పోతున్నాం పెరుగుతుంది అనేది, కానీ సమాచారం మాకు అందట్లేదమ్మా. ఎక్కడ ఎవరు ఈ స్కూల్ దగ్గర అవుతుంటే అక్కడే మా బృందాలను పంపించి మా పిల్లలతో మాట్లాడి, ఎందుకురా ఇవన్నీ, ఏంట్రా స్ట్రెస్ పెరుగుతుందా, కొంచెం ఆటలు ఆడండిరా, స్పోర్ట్స్ పెట్టిస్తాం, సరేనా? లేకపోతే కొంచెం మంచి మాటలు చెప్పిస్తాం. లేకపోతే మేము కూడా స్కూల్ తిరిగినప్పుడు దోస్తు కాపాడుకోండిరా, నీ దోస్తుకి అలవాటు అవుతుంటే నీ తప్పు కూడా కదరా అని చెప్పడం జరిగింది. ప్రెషర్లు విపరీతంగా ఉన్నా దాన్ని తట్టుకునే బలం పెట్టుకోవాలని అని చెప్పడం జరిగింది. ఇలా కౌన్సిలింగ్ చేసుకుంటూ పోతాం. ఎవడు అమ్మాడో వాడిపైన కఠినంగా మేము శిక్ష చేయడానికి మేము కూడా ప్రక్రియ పెట్టుకున్నాం. నా విజ్ఞప్తి ఏంటంటే, ఊరిలో డ్రగ్స్ గురించి ప్రత్యేక దృష్టి పెట్టండి. మన పిల్లల్లో, మన కుటుంబాల్లో ఎక్కడ దూరం తాకినా కానీ మాకు సమాచారం అందించండి. ఎటువంటి శిక్ష పిల్లలకి పడకుండా చూసుకునే బాధ్యత మాది, కానీ సమాచారం అందించే బాధ్యత తమది. ఓకే, ఇవి బ్రీఫ్గా అమ్మ అంగన్వాడీ గురించి. ఇంకేమైనా మీ సలహాలు ఉంటే ఫుల్లాగా మాట్లాడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.